అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మజ్జిగ చారు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఫ్రై ఐటమ్స్ అవి ఎక్కువ తినలేం కాబట్టి ఇలా రైస్లోకి మజ్జిగ చారు చేసి పెట్టుకుంటే సలవ చేస్తుంది కూడా. దీనికోసం ముందుగా పెరుగుని తోడుపెట్టి ఉంచుకోవాలి. ఇది వాటర్ గ్లాస్తో గ్లాస్ పెరుగు ఉంటుంది. దీన్ని ముందుగానే స్పూన్తో తిప్పండి. ఈ పెరుగుని ఒక గిన్నెలోకి తీసుకుని ఒక గ్లాసు వాటర్ వేసి కవ్వంతో గిలక పెట్టండి. ముందే ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు. గ్లాస్ పెరిగి గ్లాసున్నర వరకు వాటర్ పడుతుంది. ఇది చిక్కగా ఉంటేనే బాగుంటుంది, మరీ పలుచగా చేసుకోవద్దు. మిగతా వాటర్ ఇప్పుడు వేసేసుకోండి. ఇందులో ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. 2 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర తురిమి వేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఇవన్నీ ఒకసారి కలిపినాక సరిపడా సాల్ట్ వేసుకోండి. వేసుకుని ఇలా కలిపి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద కళాయి పెట్టి సిమ్లో పెట్టుకుని ఒక స్పూను ఆయిల్ వేసుకున్న ఎల్లుల్లిపాయ రేకలు దంచుకుని వేసుకుని ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసుకుని కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఇలా పోపు వేగినాక అర స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం వేసుకొని టేస్ట్ బాగుంటుంది. ఇవి వేగినాక మాడిపోతాయి, కానీ స్టవ్ ఆఫ్ చేసేయండి మాడకుండానే. ముందుగా రెడీ చేసుకున్న మజ్జిగ చారుని ఇందులో వేసేసుకోండి. అంతేనండి, మజ్జిగ చారు రెడీ అయింది. మీకు ఇది చల్లగానే ఉంటుంది. వేడిగా కావాలనుకుంటే సిమ్లో 5 నిమిషాలు పెట్టుకోండి. ఎక్కువసేపు ఉంచకండి, ఉంచితే విరిగిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.